నేనైతే చాలా బాగున్నాను. నిన్న ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్టోరీ అయితే పెట్టాను. సే ఎనీ కంటెంట్ ఐడియాస్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్ అని. సో, చాలా కామెంట్సే వచ్చాయి. దాంట్లో ఒక చిన్న కామెంట్, మీ మేకప్ కలెక్షన్ అండ్ జ్యువెల్లరీ కలెక్షన్ చూపియండి అని చెప్పేసి. సో, దానికోసం ఈ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. నా దగ్గర మరీ అంత మేకప్ ఐటెమ్స్ అండ్ బ్రాండెడ్ ఐటెమ్స్ ఏముండవు. జస్ట్ నా దగ్గర ఉన్నవి కొన్ని మీకైతే చూపిస్తున్నా. అండ్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. అండ్ ఇప్పుడు మాయిశ్చరైజర్ విషయానికొస్తే పాండ్స్ అయితే వాడేదాన్ని. ఫస్ట్ సూపర్ లైట్ జెల్ అండ్ నార్మల్ ఇంకొక పాండ్స్ మాయిశ్చరైజర్ వస్తది గదా! దాన్నయితే వాడేదాన్ని. అట్ ప్రెజెంట్ లాక్మీ పీచ్ మిల్క్ మాయిశ్చరైజర్ అయితే చాలా బావుంటది. మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇదైతే నార్మల్ డీమార్ట్స్‌లో, మోర్స్‌లో అండ్ రీటైల్ షాప్స్‌లో కూడా దొరుకుతది. చాలా ఈజీగా దొరుకుతది కాబట్టి మీరు కూడా ట్రై చేయొచ్చు. అండ్ ఇంకా మా ఫౌండేషన్ విషయానికొస్తే నాకు ఫౌండేషన్ అయితే అస్సలు సెట్ కాదు. అండ్ యూజ్ చేసిన కొద్దిసేపుకే ఫేస్ అంతా గ్రే కలరు లేదా ప్యాచీగా అయిపోవడం అలా జరుగుతుంటది. సో, మా చెల్లి పెళ్ళప్పుడు కొన్నాను. ఇదొచ్చేసి చాలా హై కవరేజ్ ఉంటదనమాట ఇది. చాలా బ్లెండింగ్ కూడా చాలా బావుంటది. అండ్ చూస్తున్నారు కదా మీరు, హై కవరేజ్ ఎక్కువ ఇదుంటది కలరు. షేడ్ గూడా అంతే. డాక్టర్ హుదా కంపెనీది ఇదొచ్చేసి లాక్మీది గానీ, ఫిట్‌మీ కాదు. ఇదొచ్చేసి డాక్టర్ హుదా కంపెనీదైతే. బ్లెండింగ్ అయితే చాలా బావుంటది. హై కవరేజ్ ఉంటది. సో, మనం కొంచెం తక్కువ తీసుకున్నట్లయితే చాలా బాగా నీట్‌గా ఉంటదనమాట. చూస్తున్నారు గదా! మీరు చూడొచ్చిప్పుడు ఆ పక్క స్కిన్‌కి అండ్ నేను క్రీమ్ అప్లై చేసిన స్కిన్‌కి చాలా తేడా ఉంటది. హై కవరేజ్ ఉంటది. సో, మీకు కావాలనుకుంటే ట్రై చేయొచ్చు. బావుంది గదా! చూస్తున్నారు గదా మీరు. బ్లెండింగ్ విషయానికొస్తే చాలా బావుంది. కవరేజ్ విషయానికొస్తే హై కవరేజ్ ఉంటది. అండ్ ఇంకొక మాయిశ్చరైజర్ గూడా ఉంది. ఫౌండేషన్ గూడా ఉంది. లాక్మీ ఫౌండేషను. తీసుకున్నది ఒకటే గానీ దీన్నైతే అస్సలు వాడలేదు. జస్ట్ ట్రై చేసిన ఒక్కసారేమో అంతే. ఇంకా మళ్ళీ యూజ్ చేసేకి పోలేదు. సో, నాకైతే సెట్ కాదు. ఎందుకంటే చాలా లిక్విడ్ ఫామ్‌లో ఉంటది. అండ్ ఇంకా కాంపాక్ట్ పౌడర్‌కొస్తే సేమ్ డాక్టర్ హుదా కంపెనీదే యూజ్ చేస్తాననమాట. 20 డబుల్ పౌడర్ అని చెప్పేసి దీని పేరు. అండ్ దీంట్లో వచ్చేసి 2 షేడ్స్ ఉంటాయి. ఒకటి కొంచెం పింకిష్ షేడ్, ఒకటి కొంచెం వైట్ షేడ్ ఉంటది. అండ్ ఇది కూడా లాంగ్ లాస్టింగే, చాలా బావుంటది. మీ ఫౌండేషన్ ఏదైతే ఉందో దానికైతే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతదనమాట. పౌడర్ అయితే ఇది. అండ్ నార్మల్‌గా డైలీ యూజ్ చేసేకి నేను మార్లిన్ వాళ్ళది బ్లూమింగ్ బ్యూటీ షైనింగ్ పౌడర్ ఇదొచ్చేసి. అండ్ డైరెక్ట్ ఇది అలాగే యూజ్ చేయలేను. ఎందుకంటే ఎక్కువ పింకిష్ కలర్‌లో ఉంటది. సో, దీనికి కొంచెం వైట్ బ్యూటీ పౌడర్ అయితే యాడ్ చేసుకొని యూజ్ చేసినట్లయితే చాలా బావుంటది. అండ్ కమింగ్ టు లిప్‌స్టిక్ కలెక్షన్ అయితే చాలానే ఉండేవి నా దగ్గర. చాలా మెస్సీగా ఎక్కడెక్కడో పడేసాననమాట కవర్‌లోకేసి. అండ్ ఇప్పుడు నా దగ్గర ఉన్నవి మాత్రం చూపిస్తున్నా. అండ్ ఎక్కువ లిప్ బామ్స్ ఉంటాయి నా దగ్గర. అండ్ ఇది చూడండి, నేను మీషోలో అయితే బుక్ చేసుకున్నా. 6 ఇన్ 1 లిప్‌స్టిక్ అని. అప్పుడు ట్రెండింగ్‌లో ఉండేదిది. అప్పట్లో చాలా వాడేదాన్ని కానీ ఇప్పుడు బాక్స్ తీస్తే గానీ తెలీదు ఇది ఒకటి నా దగ్గర ఉందని చెప్పేసి. అండ్ క్యాప్ చాలా లూజ్‌గా ఉందని చెప్పేసి దీనికైతే టేప్ చుట్టేసాను ఇలా. ఓపెన్ చేయడం కుదరదు. అండ్ ఇది చూడండి, చాలా అఫోర్డబుల్ ప్రైస్‌లో 40 రూపీస్ అంతే. ఇది లిప్ బాంబు. కానీ ఇది కలర్ చేంజ్ అవుతదనమాట. పూసుకున్నప్పుడు అంటే వేసుకున్నప్పుడు చాలా లైట్‌గా ఉంటది. అండ్ తర్వాత కొంచెం డార్కిష్ పింక్ కలర్‌లోకి మారుతూ ఉంటది. అండ్ ఇదొచ్చేసి న్యూడ్ లిప్‌స్టిక్స్. ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఎక్కడో కవర్‌లోకి వేసి పెట్టేసాను. అట్ ప్రెజెంట్ తీయలేకపోయినా. అండ్ ఇది ఇంకా ఐబ్రో ఫిల్లింగు అండ్ నార్మల్‌గా లాక్మీ వాళ్ళదే లాంగ్ లాస్టింగ్ కాజల్. అండ్ నాకు ఈ కాజల్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే కొంచెం లాంగ్ లాస్టింగ్ అండ్ స్ప్రెడ్ అవ్వదు కాబట్టి. అండ్ ఇంకా ఇదొచ్చేసి నేను మీషోలోనే ఆర్డర్ చేసుకున్నాను. ఐలైనర్స్. ఇది స్మోకీ లుక్ క్రియేట్ చేయొచ్చు దీంతో. ఒకటి బ్రౌన్ కలర్, ఒకటి బ్లాక్ కలర్ అయితే ఉంటది ఐలైనరు. జెల్ లాగుంటది. సో, దీనికైతే క్యూట్ ట్యూబ్ బ్రషెస్ అయితే ఇచ్చారు. బావున్నాయి. అఫోర్డబుల్ ప్రైస్‌లోనే వచ్చేసాయి ఇది గూడా. అండ్ ఇంకా అవి 2 వచ్చేసి లిప్ లైనరు. ఇంకా ఎవరైనా ఫౌండేషన్ యూజ్ చేయము, మాకు సెట్ కాదు అనేవాళ్ళు ఇదైతే యూజ్ చేయొచ్చు. స్పిన్స్ బీబీ క్రీమ్. అండ్ స్వెట్ ఎక్కువ వస్తుంది అనే వాళ్ళకైతే ఇది బావుండదు. ఎందుకంటే ఎక్కువ లిక్విడ్‌గా ప్యాచెస్ వచ్చేస్తాయి స్వెట్ రావడంతో. సో, అందుకని నేను వాళ్ళకైతే ఆఫ్ సజెస్ట్ చేయననమాట. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఇన్‌స్టంట్ గ్లో. సేమ్ మనకి ఫౌండేషన్ వేస్తే ఎలా కవరేజ్ వస్తదో సేమ్ అలానే ఉంటది ఇన్‌స్టంట్ గ్లో అనేది. మీది డ్రై స్కిన్ లేదా మిక్స్డ్ స్కిన్ ఉండే వాళ్ళైతే ట్రై చేయొచ్చు దీన్ని. బానే ఉంటది.
స్పిన్స్ బీబీ క్రీము. అండ్ నా మేకప్ ప్రొడక్ట్స్కి వస్తే ఇంతే. ఇంకా ఇవి 2 లిప్ లైనర్స్ పింక్ కలరు, బ్రౌన్ కలరు. అండ్ నేను నార్మల్గా డైలీ యూస్ చేసే క్రీమ్ వచ్చేసి వీజాన్ టర్మరిక్ అనమాట. వీకో టర్మరిక్ కాదు, వీజాన్ టర్మరిక్. నాకు ఇలా ఏమంటే ఇది ఉంటుంది కదా, ఫెయిర్ అండ్ లవ్లీ అలా వైట్ క్రీమ్స్ సెట్ అవ్వదనమాట. ప్యాచీగా వచ్చేస్తుంది. సో నేను ఇలా టర్మరిక్ ఉండేవి యూస్ చేస్తూ ఉంటాను. ఇది వీజాన్ టర్మరికే, సాఫ్రాన్ వాళ్ళది, బాక్స్లో వస్తుంది. మీకు కావాలనుకుంటే యూస్ చేయొచ్చు, చాలానే బాగుంటుంది. నేను డైలీ క్రీమ్స్లో ఇదే యూస్ చేస్తానన్నమాట. ఇంకా మేకప్ విషయానికి వస్తే ఇంతే. ఇంకా ఒక బుల్లి క్యూట్ మేకప్ కిట్ అయితే ఉంది నా దగ్గర. ఇది ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా మా పెద్దమ్మ తెచ్చిచ్చింది. అండ్ చూసారు కదా, 5-6 ఇయర్స్ అయింది అంతే తప్ప ఇంకా కొత్తగానే ఉంది. అంతా అట్లట్లే ఉంది అనమాట. ఇంకా ఏది యూస్ చేయలేదు దాంట్లో, ఈ పౌడర్ తప్ప. అండ్ చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఇది కూడా ఒక మిర్రర్ అండ్ 2 ఐ షాడో ప్లేట్స్, ఒక పౌడరు అండ్ చిన్ది రెడ్ అండ్ పింకిష్ పౌడర్స్ అన్నీ ఉంటాయి. అండ్ దీంట్లో ఒక క్యూట్ గ్లిటర్ లిప్స్టిక్స్ అయితే ఉన్నాయి. నాకు అవి ఇష్టం అనమాట. అది ఒకటి యూస్ చేస్తూ ఉంటాను. ఇది గ్లిటర్ కొంచెం షైనింగ్ లిప్స్టిక్స్ లాగా బాగుంటుంది. ఇది కూడా చూసేకి. సో ఇది ఒకటి యూస్ చేస్తూ ఉంటాను అంతే. ఇంకా వేరే దీన్ని ఏమీ వాడను. చూసారు కదా, చాలా లైట్గా, చాలా గ్లిటర్గా బాగుంటుంది. అండ్ ఇంతే నా మేకప్ ప్రోడక్ట్స్ విషయానికి వస్తే. ఇంకా వేరే ఇంకేం ఉండదు. ఇంకా ఇప్పుడు మనం నైల్ పాలిష్ విషయానికి వస్తే, నా దగ్గర నైల్ పాలిష్ కూడా అంత కలెక్షన్ ఏమి ఉండదు. నేను నార్మల్గా రోడ్ సైడ్ లేదంటే లోకల్ షాప్స్కి వెళ్ళినప్పుడు చూసినప్పుడు మాత్రము కొనుక్కుంటూ ఉంటానన్నమాట. ఇంకా కొన్ని ఉన్నాయి, బ్యాగ్లో వేసి ఎక్కడో పెట్టేశాను ఇవన్నీ కూడా. ఇంకొకటి క్యూట్ ఇలా నైల్ ఆర్ట్ కూడా ట్రై చేస్తూ ఉంటాను ఇంట్లో ఉన్నప్పుడు. అండ్ ఇంకొకటి నైల్ రిమూవరు, క్యూట్ నైల్ రిమూవరు, ఇంకా అందరి దగ్గర ఉండేదే. ఇంతే. ఇంకా ఇప్పుడు నా బ్యాంగిల్స్ కానీ, నా జ్యువెలరీ సెట్స్ కానీ చూపిస్తాను. అండ్ బ్యాంగిల్స్ కూడా అంతే, చాలా మెస్సీగా కవర్స్లోకి వేసి పెట్టేశాను. ఇంకా ఆర్గనైజింగ్గా పెట్టుకున్నది మాత్రం మీకు చూపిస్తున్నాను అంతే. ఇవి అండ్ ఇవన్నీ కూడా శారీస్కి మ్యాచింగ్ అలా కొనుక్కున్నవే, జాతరప్పుడు అండ్ మా చెల్లి పెళ్ళప్పుడు అలా. ఈ బ్యాంగిల్ చూసారా, థ్రెడ్ బ్యాంగిల్ లాగా చాలా లుక్ ఉంటుంది అనమాట, వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇవన్నీ కూడా మా చెల్లి పెళ్ళప్పుడు అండ్ శారీస్కి మ్యాచింగ్ అలా కొనుక్కున్నవే. చాలా బ్యాంగిల్స్ ఇంకా కవర్లోకి వేసి పెట్టేశాను. అండ్ ఈ బ్యాంగిల్ చాలా లుక్ ఉంటుంది, షైనింగ్ పర్ల్ ఉంది కదా దానిపైన, అదైతే చాలా లుక్ ఉంటుంది. నేను లాస్ట్ టైము జాతరకు వెళ్ళాను, వాయల్పాడు జాతరకు వెళ్ళినప్పుడు తీసుకున్నది ఇవి. చాలా బాగున్నాయి కదా, నాకు కూడా నచ్చినాయి. ఇంకా ఆర్గనైజింగ్గా పెట్టుకున్న బ్యాంగిల్స్ అంతే ఇవే. ఇంకా నా క్యూట్ ఇయరింగ్ కలెక్షన్ అయితే చూపిస్తాను మీకు. చిన్న ఇయరింగ్ కలెక్షన్. నాకు ఇయరింగ్స్ కలెక్షన్ అంటే తీసుకున్నది అంతే, కానీ చైన్ ఎప్పుడు నార్మల్ ఇయరింగ్స్తోనే ఉంటానన్నమాట. గోల్డ్ ఇయరింగ్స్ పెట్టుకుంటాం కదా, వాటితోనే ఉంటాను ఎక్కువ. ఇయరింగ్స్ చైన్ చేయడము అట్లా ఏమి ఉండదు. ఇంకా చాలా ఇయరింగ్స్ ఉండేవి, కానీ మా చెల్లెలు వాళ్ళకి ఇచ్చేసానమాట. నేను యూస్ చేయను కదా, వాళ్ళైనా యూస్ చేయని అని చెప్పేసి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో పెట్టేసి వచ్చేసాను. ఇవి చూడండి, గోల్డ్ కలర్, కొంచెం లెహెంగాస్ అలా లైట్ వెయిట్ శారీస్ వేసుకున్నప్పుడు ఇవి చూసేకి చాలా బాగుంటాయి. కొనుక్కుంటాను అంతేగాని వేసుకోవడం ఏమి ఉండదు. అండ్ లైట్ వెయిట్ కూడా. అండ్ ఇంకొకటి ఈ పింక్ కింద పర్ల్ లాగా వచ్చి పింక్ కలర్, లైట్ పింక్ కలర్ బాగుంటుంది. ఇక్కడ చూడండి, నేను ఫోటో కూడా యాడ్ చేసిన, ఈ ఫ్రాక్ వేసుకున్నప్పుడు వేసుకున్నా, బాగుంటుంది. ఇది కూడా లైట్ వెయిట్ కాబట్టి చాలా బాగుంటుంది, లుక్ బాగుంటుంది అనమాట. ఇంకా ఇది వచ్చేసి మేము కబ్బన్ పార్క్ వెళ్ళినప్పుడు అక్కడ పార్క్ ముందర పెట్టారనమాట ఇయరింగ్స్. అప్పుడు చాలా క్యూట్గా ఉన్నాయి అని చెప్పేసి తెచ్చాను. అండ్ ఇంకా గ్రీన్ కలర్ మనం ఏది వేసుకున్నా ఆ లుక్ చాలా బాగుంటుంది అనమాట. ఇది కూడా అంతే, ఆ పార్క్ దగ్గరే తెచ్చాను. ఇది ఆల్మోస్ట్ ఒక 30 రూపీస్ 40 రూపీస్ అఫోర్డ్ చేశాను అంతే, కానీ వేసుకుంటే మాత్రం చాలా లుక్ ఉంది. ఫోటో కూడా యాడ్ చేశాను, చూడొచ్చు మీరు. బాగున్నాయి కదా, వేసుకుంటే ఇంకా బాగుంటాయి.
అండ్ ఇంక ఇవన్నీ గూడా మ్యాచింగ్ అన్నప్పుడు లేదా బయట అలా చూసినప్పుడు అలా కొనుక్కున్నవంతే. ఇవి జీన్స్ పైకి లేదా క్రాప్ టాప్స్ అలా వేసుకున్నప్పుడు వేసుకుంటే బావుంటదనమాట. ఇది స్టడ్స్ లాగా స్ట్రింగ్స్ వచ్చుంటాయి. సిల్వర్ కలర్‌లో బావుంటాయి. అండ్ ఇవి గూడా అంతే. ఏదో మ్యాచింగ్ టాప్‌లోకి తీసుకున్నది. ఈ జుమ్కాస్ అన్నీ లైట్ వెయిటే ఉంటాయి నా దగ్గర ఇయరింగ్స్ మొత్తము. చాలా బావుంటాయి. లైట్ వెయిట్ ఉంటేనే కొద్దిసేపు మనము క్యారీ చేయలేము వెయిట్ ఉంటే. కొంచెం వెయిట్ లెస్ ఉంటే లేదా అలా ఉంటే మాత్రమే క్యారీ చేయగలం గదా! ఇంకా ఇయరింగ్స్ ఇంకా కొన్నుండాయి చూపిస్తాను మీకు. అండ్ ఇది చూడండి. దీనికైతే డాలర్ లేదని చెప్పేసి జడబిళ్ళలుంటాయి గదా! అదైతే నేను స్టిక్ చేశాననమాట వెనక్కి. ఈ పర్ల్ గూడా అంతే గోల్డ్ షాప్‌లో దొరుకుతాయి గదా! ప్రీమియం పర్ల్ అనేసి వేసుకుంటే మాత్రం లుక్ చాలా బావుంటది. నా దగ్గర పిక్ ఉంది కానీ యాడ్ చేయలేకపోయినా. చాలా బావుంటది ఇది గూడా. దీనికొక డాలర్ తెచ్చి వేయాలి నెక్స్ట్. వేసుకుంటే చాలా లుక్ ఉంటది ఇది గూడా. అండ్ దీంట్లో గూడా ఇంకా కొన్ని ఇయరింగ్స్ ఉన్నాయి చూపిస్తాను మీకు. దీంట్లో 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ. ఇది కొంచెం వెయిట్ ఎక్కువ ఈ జుమ్కాస్. పెట్టుకుంటే చూసేకి బానే ఉంటది గానీ వెయిట్ కొంచెం ఎక్కువుంటది. సో, ఎక్కువ సేపు క్యారీ చేయలేము. ఇంకా ఇవి గూడా అంతే. లాస్ట్ టైం జాతరకు వెళ్ళినప్పుడు అక్కడ చూసి కొనుక్కున్నాను ఈ ఇయరింగ్స్. వేసుకుంటే మాత్రం లుక్ చాలా బావుంటదనమాట ఈ ఇయరింగ్స్ గూడా. అండ్ చాలా మెస్సీగా అన్నీ ఒక బాక్స్‌లో వేసి పెట్టేసాను గదా! కొంచెం మెస్సీగా అయిపోయింది. ఇంకా వీడియో అయిపోయిన తర్వాత మొత్తం అంతా క్లీన్‌గా, ఆర్గనైజింగ్‌గా పెట్టుకోవాలి. లేదంటే నెక్స్ట్ టైం వాడుకునేటప్పుడు లాక్కోవాల్సొస్తది. చూసారు గదా! ఇది వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలీదు గానీ చాలా షైనింగ్ ఉంది ఈ ఇయరింగ్స్. బావుంది వేసుకుంటే గూడా చాలా లుక్ వైజ్ మొత్తం బావుందనమాట. అండ్ ఈ చోకర్ చూసారా? ఈ చోకర్ గూడా మనం ఎప్పుడైనా హెవీగా అలా రెడీ అయినప్పుడు వేసుకుంటే బావుంటది. దీంట్లో కొన్ని పూసలైతే రాలిపోయినాయి మీరు చూడొచ్చు పైన. దీన్ని తెచ్చి స్టిక్ చేయాలనమాట నెక్స్ట్ టైమ్ ఇంకా వేసుకునేటప్పుడు. చూడండి నేను ఇక్కడ ఫోటో గూడా యాడ్ చేశాను. అలా డ్రెస్సింగ్ గూడా కొంచెం హెవీగా వేసుకున్నప్పుడు ఈ జ్యువెలరీ వేసుకుంటే చాలా బావుంటది. నేను నా ఫ్రెండ్‌కి చెప్పి ఆర్డర్ పెట్టుకున్నా. మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి. నేనైతే లింక్ యాడ్ చేస్తాను డిస్క్రిప్షన్‌లో. చూసారు గదా! ఇలా వేసుకుంటే చాలా బావుంటది. హెవీగా మనం రెడీ గావాలి. ఎప్పుడైనా రిసెప్షన్స్‌కి అట్లా కాకుండా హెవీగా రెడీ అయినప్పుడు ఇప్పుడు నెక్స్ట్ అమ్మవారి వ్రతం వస్తుంది. వరలక్ష్మి అమ్మవారి వ్రతము. అప్పుడు వేసుకుంటే గూడా బావుంటది. లేదా అమ్మవారికి రెడీ చేసేటప్పుడు అమ్మవారికి వేసినా గూడా చాలా బావుంటది జ్యువెలరీ. ఇక్కడ అమ్మవారు ఉన్నారు చూడండి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి సింపుల్. ఇది కూడా 1 గ్రామ్ ఇదే. అండ్ సింపుల్ శారీస్ పైకి బావుంటదనమాట. దీని సెట్ కూడా ఇంకోటి చిన్నది. దీనికైతే ఇయరింగ్స్ లేదు. అప్పుడే చూపించిన దానికైతే ఇయరింగ్స్ ఉన్నాయి. ఎక్కడో పెట్టేశాను నేను. నెక్స్ట్ టైం చూపిస్తాను మీకు. అండ్ ఇది చూడండి ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. అప్పుడే ఒకటి ఉదిరిపోయింది. ఇదైతే ఇంకా అతికిచ్చాలి ఇంకా. నెక్స్ట్ ఇది వచ్చేసి పాపిడి పట్టు. మీరేమంటారు దాన్ని? కామెంట్ చేయండి. అండ్ నా ఇయరింగ్స్ కలెక్షన్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అంతా మొత్తం ఇంతే. ఇంకా చాలా సెట్స్ ఉన్నాయి గానీ, మొత్తం మమ్మీ వాళ్ళ ఇంట్లో పెట్టేసి వచ్చేసాననమాట. నేను ఇక్కడ ఏం ఉంచుకోను. అండ్ నెక్స్ట్ ఇదొకటి చెప్పాలి మీకు. ఇదొచ్చేసి ఆర్టిఫిషియల్‌ది ఫ్లవరు. మనం జడ పోనప్పుడు లేదా రిసెప్షన్‌కి ఎప్పుడైనా రెడీ అయినప్పుడు ఇలా పెట్టుకుంటే చాలా బావుంటది. నేను మా అన్న పెళ్ళిలో వేసుకున్నాను చూడండి. ఫోటో కూడా యాడ్ చేసిన. చాలా బావుంటది లుక్ వైజ్. ఇది గూడా అంతే. మనం జడ వేసుకొని అక్కడక్కడ స్టిక్ చేసుకోవచ్చు. చాలా లుక్ ఉంటదనమాట. ఇప్పుడు రిసెప్షన్‌కి అలా ఫ్లవర్స్ పెట్టుకోలేం గదా! అలాంటప్పుడు వేసుకునేటప్పుడు మాత్రం చాలా బావుంటది ఇది. ఇది గూడా నేను ఔట్ సైడ్ కొనుక్కున్నా. ఆన్‌లైన్ షాపింగ్ కాదు. అండ్ ఇంకా అంతే. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. అండ్ మర్చిపోయే ఇంకొక విషయం చెప్పాలి మీకు. నేను షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. మీరు చూసే ఉంటారు. నేను నిన్న రాఖీస్ అయితే చేశాను. నేనే ప్రిపేర్ చేశాను ఇవి 3 రాఖీలు కూడా. చాలా క్యూట్‌గా ఉన్నాయి కదా! నాకైతే భలే నచ్చినాయి.
ఇంట్లోనే సిల్క్ థ్రెడ్ అండ్ కుచ్చుకి యూజ్ చేసే మెటీరియల్ యూజ్ చేసి రాఖీలు అయితే చూస్ చేశాననమాట. బాగున్నాయి కదా. అండ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని అయితే ఆన్ చేసి పెట్టుకొని నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఇంకా అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.